ఎడారిలో సెలయేర్లు మార్చి 31వ తారీఖు. గాలి ఎదురైనందున మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తూ ఉంటాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలుల కంటే భయంకరమైనవి కావా? కానీ నిజంగా ఇలాంటి గాలివాన్ల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగలలాడకుండా గాలి విసిరిని లోతైన కొండలోయల్లోనూ ఉండడం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించడమే మేలు కదా. శోధనల కారు మేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు, కానీ ఆత్మ తీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి అవే కదా. ఇంకా ఆతృతతో మనకీయబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా. ఎడబాటులనే తుఫానులు హృదయ విదారకమైనవి, అయితే తన వైపుకు మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలవి. అలలకి, పెనుగాలుల తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది. తుఫానులు మనపై విరుచుకుపడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభు. ఆ తుఫానులో మనకి అండగా నిలిచేవాడు ఆయన. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదు ఆయన, కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత అయింది. పరలోక పవనాలు వస్తున్నాయి, తెరచాప ఎత్తండి. పెనుగాలులు వీచినా, ఆటంకాలొచ్చినా, పొగమంచు పట్టినా, గాలివాన కొట్టినా, పయనం దూరమైన, గమ్యం కానరానిదైనా, ఉప్పు నీళ్ల తుంపరల్లో, సాగరం కక్కే నొరగల్లో సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి భయంకరమైన గాలివానలు కొట్టినా, నీ ప్రయాణం కఠినమైన, క్షేమంగా దరికి చేర్చేది ఆయనే. దరికి చేర్చే దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు సాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.